హల్లో గుడివాడ, ఏదే ఓసారి నవ్వరాదే? నవ్వమంటే అట్ట దీనంగా చూస్తావేందే? సర్లే, వచ్చిన విషయం చెప్పు. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాల తర్వాత జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి రోజు నుంచి ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ వారి మిత్రపక్షాలు రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టినటువంటి రోజు నుంచి దాదాపు 20 రోజులు కావస్తూ ఉంది. నాటి నుండి నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దమనకాండ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద జరిగినటువంటి దాడులు, నాయకుల మీద జరుగుతున్నటువంటి దాడులు, అలాగే ప్రైవేట్ ప్రభుత్వ ఆస్తుల మీద జరుగుతున్నటువంటి దాడులు, ఇవన్నీ కూడా గడిచినటువంటి 20 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. మీ వాళ్ళు కూడా కొంతమంది టీడీపీ వాళ్ళపై దాడులు చేస్తానే ఉన్నారుగా గుడివాడ. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని 8 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా, గడిచినటువంటి 5 సంవత్సరాల అధికార పార్టీగా, దాదాపు 13 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యాలయాన్ని ఏ రకంగా పూర్తిగా నేలమట్టం చేశారో అనేటువంటిది ఈరోజు తెల్లవారుజామున మనం చూసాం. మీరు కూడా మీ దృష్టి కూడా అదంతా కూడా వచ్చింది. దాని మీద కోర్టుకు వెళ్ళి కోర్టులో ఇంకా ప్రొసీడింగ్స్ జరుగుతుండగానే హై హ్యాండెడ్గా ఏ రకంగా కార్యాలయాన్ని పూర్తిగా 2 అంతస్తులు నిర్మించినటువంటి కార్యాలయాన్ని ఏ రకంగా నేలమట్టం చేశారు అన్నటువంటిది చూసాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా విశాఖలో సబ్బంహరి ఇల్లు, ప్రజావేదికల్ని ఇట్టాగే కూల్చారుగా. నేను చెప్పింది కరెక్టా కాదా? నేను అనేది సరే, నువ్వు చెప్పినవన్నీ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. సరే, కొట్టేసాము, అందుకనే కదా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం. లేకపోతే అసెంబ్లీలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు మేము కూడా స్పీకర్ ఎన్నిక చేసేవాళ్ళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సరే, నువ్వు చెప్పినవి మేము అవే తప్పులు అనుకుంటే నువ్వు అనుకున్నవి, అందుకని మనం ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు కదా. తస్సదియా గుడివాడ, నిండా మునిగినోడికి సల్లేదన్నట్టు ఇంతగా ఓడిపోయినా మీరు సిగ్గు లేకుండా తప్పు చేసామని చెప్తున్నారేంది? ఈరోజు రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేశారుగా. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం మంగళగిరిలో అది వాగు పొరంబోక్ కింద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉన్నటువంటిది పూర్తిగా ఉన్నటువంటి లాస్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి నిర్మాణం. ఆ కార్యాలయం అక్రమ నిర్మాణమే అయితే మీరు ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవకాశం ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి, మేము ఏదన్నా చేయొచ్చు కాబట్టి, దేనన్నా ఎమ్మెల్సీ గురించి ఏదన్నా మనం చేయొచ్చు అని చెప్పని అనుకుంటే ఇది పద్ధతి కాదు. మీకు అధికారం చేతుల్లో ఉందనే కదా గుడివాడ ఇసుక, మద్యం పాలసీలని ఇష్టం వచ్చినట్టు చేశారా? మీరు పాటించాల్సినటువంటి ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ అనేటువంటిది, గతంలో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ, 13 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి పార్టీ, ఈరోజు ఈ స్థాయిలో మీకు అధికారం ఉందని చెప్పి, మీకు ఒక సొంత రాజ్యాంగం ఉందని చెప్పి, మేము ఎర్ర పుస్తకంలో రాసుకున్నటువంటి అన్నీ అమలు చేస్తామని చెప్పి ఈ రకమైనటువంటి చర్యలు వీటికి పాల్పడతామంటే సరే, రేపు కూడా మళ్ళీ ప్రజాస్వామ్యంలో ఏది శాశ్వతం కాదు. అధికారం శాశ్వతం అనే భ్రమలో ఉండిపోయి మీరు బాబును అరెస్ట్ చేశారుగా. జరుగుతున్నటువంటి ప్రక్రియలు, చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, దాడుల్ని ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒకసారి ఆలోచించాల్సిందిగా మీ ద్వారా మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ
ప్రజలు అట్ట ఆలోచించేగా మీ బతుకులు బస్టాండ్ చేసిందే. సో దయచేసి ఇవన్నీ ఇప్పటికన్నా మీరు చెప్పేటువంటి నీతులు సూక్తులు ఇందాక మేము అసెంబ్లీలో చూసాం, అవి దానికే పరిమితం కాకుండా మీరు మంచిగా పరిపాలన చేయాలని చెప్పి మేము కూడా ఆశిస్తూ ఉన్నాం. మీరు చేయనటువంటి రోజున డెఫినెట్గా ప్రజల పక్షాన పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఆ అవకాశం డెఫినెట్గా మీరు మాకు ఇస్తారు. తస్సదియ గుడివాడ, వాళ్ళు మంచి పాలన అందియాలని కోరుకుంటానే మళ్ళీ చెయ్యరు అంటావేంది? వాళ్ళు ఎట్టా చేసినా బురద జలదామని ముందే డిసైడ్ అయిపోయినట్టున్నారు. అర్థమైందిలే, ఇంకా బయలుదేరు.